సార్ నమస్తే సార్. సో కాన్స్టిపేషన్ గురించి చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా చాలామంది చెప్తూ ఉంటారు, మలబద్ధకం గురించి. సో జనరల్లీ ఏంటి అంటే కాన్స్టిపేషన్ వల్ల అంటే చాలామంది వరీ అవుతుంటారు కూడా. లైక్ ఏంటంటే ఒక వాళ్ళకి డైలీ లైఫ్ కూడా సరిగా జరగదు ఆ కాన్స్టిపేషన్ వల్ల. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హోమియోలో మీరు సజెస్ట్ చేసే మెడికేషన్ ఏంటి? రైట్. సో కాన్స్టిపేషన్ ఈజ్ ఏ బ్రాడ్ టర్మ్ అండి. దానికి రకరకాలు ఉంటాయి అన్నమాట. కొంతమందికి కాన్స్టిపేషన్ అంటే అసలు మోషన్ కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వచ్చినప్పుడేమో బాగా గట్టిగా అవుతుంది. కొంతమంది కాన్స్టిపేషన్ అంటే రోజుకి 2-3 టైమ్స్ వెళ్తారు, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఈ యొక్క ఇన్స్టాల్మెంట్లో వెళ్తారు అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్. అండ్ ఒక్కసారి మన స్టమక్ ఈజ్ అ కోర్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. మనకి స్టమక్ బాగాలేదంటే మన లైఫ్ ఎటో తిరిగిపోద్ది. మన కాన్స్టిపేషన్ ఉన్నాం అనుకోండి, ఆ రోజు మొత్తం ఇంకా ఎట్టగా ఉంటుంది. ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ టు సే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అడ్రస్ కాన్స్టిపేషన్. సో నార్మల్లీ కాన్స్టిపేషన్కి ఏం చేస్తారు, లాక్సేటివ్ ఇస్తారు, ఏదో మందు వేసుకుంటే అది క్లియర్ అయిపోద్ది. మళ్ళీ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మందు వేసుకోవటం. సో ఇప్పుడు ఉన్న వాటిలో దట్స్ ఓన్లీ సొల్యూషన్. కానీ ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది, విల్ గో బ్యాక్ ఇన్ టు వై యూ గెట్ కాన్స్టిపేషన్ ఆల్సో. ఓకే, దర్ ఆర్ 2 reasons అగైన్. ఒకటి జెనెటిక్ అగైన్. ఇది యూ ఇన్హెరిట్ అ బ్యాడ్ స్టమక్. మీ ఫాదర్ కానీ మదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్కి కాన్స్టిపేషన్ ఉందంటే మీకు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోండి, అది ఉంటుంది, ఒకటే ఉంటుంది. ఇంకొక రీజన్ ఉంటుంది, దెర్ ఈజ్ ఎ సెకండ్ రీజన్ వై యూ గెట్ కాన్స్టిపేటెడ్. అదొక ఎమోషనల్ రీజన్. ఇది నేను చెప్పడం కాదు, మళ్ళీ స్టడీస్ ఆఫ్. జీవితంలో మనకి చాలా సంఘటనలు అవుతాయి, మెనీ అన్ప్లెసెంట్ ఈవెంట్స్ చాలా అవుతాయి. మనకి చిన్నప్పటి నుండి అన్ప్లెసెంట్ ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. ఈ ఈవెంట్స్ని కొంతమంది బాగా గుర్తుపెట్టుకుంటారు, పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. వాళ్ళు వదలాలంటే వాళ్ళ వల్ల కాదు, అందరి వల్ల కాదు. కొంతమంది ఉంటుంది ఏదో యాప్ పోయింది కదా అని చెప్పేసి వదులుతారు, కానీ చాలామంది వదలరు. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దమ్. వాళ్ళ నేచరే అట్లాంటిది. వాళ్ళు కావాలన్నా కూడా వదులుకోలేరు, అది పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అది. సో దే హోల్డ్ ఆన్ టు అన్ప్లెసెంట్నెస్. సో ఇట్ ఈస్ సెడ్, ఎ స్టడీ రివీల్స్ దట్ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు, ఇఫ్ యు ఆర్ సంబడి హూ హోల్డ్స్ ఆన్ టు ద పాస్ట్, వాట్ ఎవర్ హ్యాపెన్ టు ద పాస్ట్, దట్ కెన్ కాజ్ కాన్స్టిపేషన్. ఈ అవేర్నెస్ మనకు వచ్చింది అనుకోండి, సపోజ్ యు ఆర్ కాన్స్టిపేటెడ్ అండ్ యూ రియలైజ్ అరే దిస్ ఇస్ ట్రూ, ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, ఐఎమ్ నాట్, దెన్ యూ వర్క్ టువర్డ్స్ లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్ రాదర్ దెన్ టేకింగ్ మెడిసిన్స్. యూ ట్రై అండ్ వర్క్ టువర్డ్స్. ఇక్కడ మేము హోమియోపతిలో హెల్ప్ చేస్తాం, హౌ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్. సో వీ హ్యావ్ ఆల్సో క్రియేటెడ్ ఏ మెడిటేటివ్ వీడియో. ఆ మెడిటేటివ్ వీడియోలో మీరు అది చెవిలో పెట్టుకొని ఇఫ్ యూ లిసన్ టు ఇట్ మల్టిపుల్ టైమ్స్, అది మిమ్మల్ని మీ పాత సంఘటనలు, అన్ప్లెసెంట్ ఈవెంట్స్ దగ్గరికి తీసుకుపోయి దాన్ని రిలీజ్ చేస్తారనమాట. సో హౌ డూ, ఇప్పుడు మీకు నేను ఇప్పుడు సపోజ్ ఆస్క్, మీకు 10 years బ్యాక్ జరిగిన ఒక అన్ప్లెసెంట్ ఈవెంట్ గుర్తు చేయమంటే మీరు గుర్తు చేస్తారు. గుర్తు చేయటమే కాదు, మీకు ఆ ఎమోషన్ కూడా తెలుస్తుంది, ఫీల్ అవుతారు కదా. అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ యూ, నాట్ ఓన్లీ ద మెమరీ, ఈవెన్ ద ఎమోషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ యూ కదా. ఈజ్ దట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ఎనీ వే? ఇట్స్ ఆఫ్ నో యూస్, but it can cause many diseases in you. Andukani you have to let go of it. That will happen through a meditation. There is a progressive way of doing it, plus with medicines that can help. And we can also help with medicines to take care of constipation. So treating not just the effect, but treating the cause and the effect both together, we can certainly take care of constipation. So అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఒక 2-3 daysకి లైక్ ప్రాబ్లం ఫేస్ చేసి వెంటనే లైక్ మెడికేషన్ తీసుకుంటారు, బట్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు అంటే ఏం సజెస్ట్ చేస్తారు సార్ మీరు? సో ఇట్లాంటి వాళ్ళకి there are 2-3 things అండి. ఒకటి డైట్. ఇఫ్ యూ డోంట్ టేక్ ఎనఫ్ గ్రీన్స్, ఇఫ్ యూ టేక్ ఓన్లీ నాన్ వెజిటేరియన్, దే ఆల్సో హ్యావ్ ఎ ప్రాబ్లం. సో డైటరీ కరెక్షన్ అనేది చేయాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ మచ్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఇంటర్నెట్లో ఉంది మీకు ఏం చేయాలి అనేది. మన అందరికీ తెలుసు కానీ మనం అది చేయం. ఇప్పుడు రోజుల్లో ఏం చేయకూడదు అన్ని రీల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి. అది కరెక్ట్. అది మిల్క్ ఈజ్ వన్ కాన్స్టెంట్ థింగ్. మన ఇండియన్స్లో పర్టికులర్లీ నేను మా పేషెంట్స్లో చూసింది ఏంటంటే, మోస్ట్ పీపుల్ హూ ఆర్ కాన్స్టిపేటెడ్ జస్ట్ స్టాప్ మిల్క్ ఫర్ 3 months. కంప్లీట్లీ స్టాప్ మిల్క్. పెరుగు వేసుకోవచ్చు, మజ్జిగ వేసుకోవచ్చు, నో కాఫీ, యూ కెన్ హ్యావ్ బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, బట్ నో మిల్క్ ఇన్ కాఫీ, టీ, నో చీజ్, నో పనీర్. కొన్ని రోజులు కంప్లీట్గా మిల్క్ అవాయిడ్ చేస్తే మీ కాన్స్టిపేషన్లో చాలా తేడా వస్తుంది. అండ్ నెంబర్ 2, లైక్ ఐ సెడ్, ఎమోషనలీ
If you go on constantly worrying, that can also cause a problem. Then there are medicines, temporary medicines ఉన్నాయి, temporary medicines అని మీకు మోషన్ అయిపోతుంది, బట్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ holistic ట్రీట్మెంట్. that's all you should. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.